అంటే ఇప్పుడు ప్రస్తుతము తెలంగాణ రాష్ట్రంలో టీడీపీలో ఉన్న రాజకీయ సంక్షోభం అయితేనేమి కాంగ్రెస్ పార్టీలో ఉన్న సంక్షోభాలతో తిరిగి టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని కొన్ని సర్వేలు కూడా చెప్తున్నాయి. ఈ నేపథ్యంలో కేసీఆర్ గారికి ఏం అవసరం టీడీపీతో పొత్తు పెట్టుకుని మీరన్నా అంటే తెలంగాణలో మనుగడ సాగించడానికి తెలంగాణలో ఆస్తులు కాపాడుకోవడానికి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నిస్తారు. అయితే కేసీఆర్కి ఏం అవసరం అంటారు పొత్తు పెట్టుకోవడానికి? తెలుగుదేశం పార్టీకి ఒక సాంప్రదాయ ఓటు ఉంది. తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నా లేకున్నా సైకిల్ గుర్తు కనపడితే ఒక 15,000 20,000 ఓట్లు పోలైతాయి. సాంప్రదాయ ఓటు ఉంది ఇక్కడ. ఎట్లా ఆ ప్రజలు విముక్తి అయిన తెలుగుదేశం దిక్కు రాజకీయ చైతన్యం ఏంటో వాళ్ళ దిక్కు నుంచి ఈరోజు విద్యాబుద్ధులు నేర్చుకున్నారు ఆ యొక్క ప్రభుత్వంలో ఉండి కనుక ఆ యొక్క మమకారం తెలుగుదేశం పార్టీ మీద పోలే ఎవరికి ఆ సాంప్రదాయ ఓటు బ్యాంక్ ఉంది. మా పార్టీలో ఉన్న నాయకులను అందరినీ కూడా ఒకేసారి కలుపుకొని పొందబెట్టవచ్చు ఈ పార్టీని అయినా, కానీ దాని ద్వారా సాంప్రదాయ ఓటు అనేది రాదు. కనుక పొత్తే పెట్టుకుంటే సాంప్రదాయ ఓటును మనకు అనుకూలంగా మలుసుకోవచ్చు. ప్రతి నియోజకవర్గంలో 5 నుంచి 10,000 15,000 ఓటు బ్యాంకును సాంప్రదాయ ఓటు బ్యాంకును మనకు అనుకూలంగా నిలుపుకోవచ్చు అని చెప్పేసి అనే లక్ష్యంలో కేసీఆర్ గారు ఉన్నారు. అందులో భాగంగానే ఈరోజు మోత్కపల్లి నరసింహులు గారిని కోవట్టుగా పెట్టుకొని దాన్ని ఆపరేషన్ చేస్తున్న వాళ్ళు ఎర్రవల్లి దయాకర్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, తుమ్మల నాగేశ్వరరావు వీళ్ళందరూ కలిసి ఒక నోటు తయారు చేసి ఇప్పటికే 2-3 సమావేశాలు అయినట్ట వాళ్ళ ఇళ్ళల్లో. అవి కూడా ఉన్నాయి మా దగ్గర వీడియో క్లిప్పింగ్స్ ఖచ్చితంగా చూపెడతాం మేము. ఈరోజు ఏ స్థాయికి వెళ్ళారు వీళ్ళంటే రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి దగ్గర మాట్లాడి చంద్రబాబు నాయుడు గారి మాట విని రేపు ఖచ్చితంగా ఎన్నికల సమయంలో మీరు అనుకున్న నిర్ణయాన్ని మేము తీసుకుంటాము, మీరు బాగా పనిచేయండి రేవంత్ రెడ్డి గారు అని కానీ ఒకవేళ చెప్పినా రేవంత్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీలో ఉండాలని నిర్ణయం తీసుకున్నా వీళ్ళు మెడబట్టి బయటికి దుబ్బడానికి సిద్ధంగా తయారైంది రేవంత్ రెడ్డి గారిని. ఎస్, ఈరోజు ఇప్పటిదాకా జరిగిన పరిణామాలన్నింటిని కూడా అబ్జర్వ్ చేస్తే ఆయన ఆల్రెడీగా నేను ఢిల్లీలో జరిగిన పరిణామాల విషయంలో మీడియాలో వస్తున్న సమయంలో వెంటనే కౌంటర్ చేసాను. నేను ఎవరిని కలవలేదని. హైదరాబాద్ వచ్చాను. నిజంగా కలవలేదా? నిజంగానే కలవలేదు. ఎక్కడైనా ఉన్నాయో చూపెట్టండి, మరి ఏమైనా క్లిప్పింగ్స్ ఉంటే చూపెట్టండి, లేకపోతే ఫొటోస్ ఉంటే. పొగ ఎలా వస్తుంది? పొగ వస్తుంది, పొగ సృష్టిస్తుంటారు. ఎందుకొరకంటే ఇప్పుడు బలమైన నాయకుడు ఖచ్చితంగా బురద చల్లాలని చెప్పేసి అని ఆలోచన ఉంటుంది. ఈరోజు ప్రస్తుతము మా రాష్ట్రంలో మీడియా సార్ మేము ప్రతిపక్షాలు గందరగోళం చేస్తే ఈ లోపల ఇంత వేజలేస్తారు సార్. అంతే మీడియాను మొత్తం టోటల్ కంట్రోల్ చేసి పెట్టాడు కేసీఆర్. వాళ్ళ యొక్క పత్రికా ప్రకటన కోసం లేకపోతే వాళ్ళకి రావాల్సిన వాటి కోసం ఈరోజు బానిసలుగా చేస్తారు. ఢిల్లీకి ఎందుకు వెళ్ళారు రేవంత్ రెడ్డి గారు? ఢిల్లీలో కేసు వేయడానికి వెళ్ళారు. ఎందుకు? ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీకి సంబంధించుకున్న నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సభలప్పుడు అనుకుంటా ఉత్సవాలు ఉన్నప్పుడు అంటే టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ సభలప్పుడు వీళ్ళు మంత్రులు అయి ఉండి వాళ్ళ శాఖలలో కూలి పని చేశారు. కేటీఆర్ గారు ఐస్ క్రీమ్ అమ్మితే 10 లక్షలు వచ్చినాయి, అది లక్ష్మారెడ్డి హాస్పిటల్లో పోయి పనిచేస్తే కొన్ని లక్షల రూపాయలు వచ్చినాయి. ఇట్లా వీళ్ళ శాఖలలో వీళ్ళు పోయి పనిచేస్తే లక్షల రూపాయలు ఇచ్చిండ్రు. ఆ లక్షల రూపాయలు వాళ్ళ సంబంధిత శాఖలలో పనిచేస్తున్న కాంట్రాక్టర్స్ అని కానీ వాళ్ళందరూ డబ్బులు ఇచ్చినప్పుడు అవి లంచం కిందికే వస్తాయి అనే విషయాన్ని మేము సిబిఐ వాళ్ళకి ఇచ్చినాము, మరియు ఎలక్షన్ కమిషన్ వాళ్ళకి ఇచ్చినాము. వీళ్ళు ఎవ్వరు కూడా పట్టించుకోవట్లేదు కనుక సుప్రీంకోర్టులో కేసు వేద్దామని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి వెళ్ళారు. ఇక్కడ హైకోర్టు మీద నమ్మకం లేదా? మేము ఇక్కడ హైకోర్టులో కూడా మేము వేసినా కూడా ఇక్కడ పరిస్థితులు ఏందున్నాయంటే ఇప్పుడు జాతీయ స్థాయికి సంబంధించుకున్న అంశం ఇది కనుక ఖచ్చితంగా సుప్రీంకోర్టులో వేస్తేనే వీళ్ళకు ఈ పరిస్థితి వస్తుందని చెప్పేసి సుప్రీంకోర్టులో వేయడానికి వెళ్ళడం జరిగింది.